ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి. బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని సైనిక్ సమాన్ స్కీముగా మళ్లీ ప్రారంభించినట్లు ప్రచారమవుతున్న సమాచారం అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈరోజు ప్రపంచ ఎడారీకరణ, కరువు నివారణ అంశంపై అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంలో 5 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పోలవరంలో పర్యటించారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ మధ్యాహ్నం అధికారులతో పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మచిలీపట్నంలోని ఈద్గాలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్యతకు, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా బక్రీద్ నిలుస్తుందన్నారు. గుంటూరులోని బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు శాసనసభ సభ్యులు మహమ్మద్ నజీర్ పాల్గొని మాట్లాడుతూ సేవకు, త్యాగానికి గుర్తుగా బక్రీద్ను జరుపుకుంటున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పురాతన జామియా మసీదులో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పాల్గొని మాట్లాడుతూ ముస్లింల 2వ పెద్ద పండుగగా బక్రీద్ను జరుపుకుంటారని, ఈ పర్వదినం త్యాగాల సందేశాన్ని తెలియజేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం 111వ సంచిక ఈ నెల 30వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది. ప్రజలు తమ సలహాలు, సూచనలను ఈ నెల 28లోగా టోల్ ఫ్రీ నంబర్ 1800117800కు ఫోన్ చేసి కానీ, నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవర్నమెంట్ ఫోరం ఇతర వేదికల ద్వారా తెలియచేయవచ్చు. అగ్నిపథ్ పథకాన్ని సైనిక్ సమాన్ స్కీముగా మళ్లీ ప్రారంభించినట్లు ప్రచారమవుతున్న సమాచారం అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సైనిక విధుల వ్యవధిని 7 ఏళ్లకు పొడిగించడం, 60% శాశ్వత సిబ్బంది ఆదాయం పెంపు సహా అనేక మార్పులతో అగ్నిపథ్ పథకం పునః ప్రారంభించారని ఒక సందేశం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతుందని పేర్కొంది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అగ్నిపథ్పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పత్రికా సమాచార కార్యాలయం PIB స్పష్టం చేసింది. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం వర్ధంతి ఈరోజు. 1867వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ఎన్నదగినది. సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17వ తేదీన కన్నుమూశారు. జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న 3 నూతన న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 3 నూతన చట్టాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం జరిగే అవకాశముందని చిత్తూరు జిల్లాకి చెందిన న్యాయవాది జయకుమార్ తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి వలసవాద చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తీసుకువచ్చిన నూతన చట్టాలు ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి వికసిత భారత్ నిర్మాణం కోసం, రాష్ట్రంలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఈరోజు ప్రపంచ ఎడారీకరణ, కరువు నివారణ అంశంపై అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. వాతావరణ కాలుష్య నివారణకు చర్యలు చేపట్టడం, ప్రకృతి వనరులను పరిరక్షించడం, నేల సారవంతాన్ని కాపాడడం, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈరోజు అవగాహన కల్పిస్తారు. ప్రతి ఏటా జూన్ 17వ తేదీన ఎడారీకరణ, కరువు నివారణ అవగాహన దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1994వ సంవత్సరంలో ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. కాగా భూ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్వహిస్తున్న ఈ దినోత్సవానికి మన వారసత్వం మన భవిష్యత్తు కోసం సమిష్టిగా భూ పరిరక్షణ అనే ఇతివృత్తాంతాన్ని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఒకే ట్రాక్పైకి వచ్చిన 2 రైళ్లు ఢీకొనడంతో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 5 ప్రయాణికులు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సిల్డాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయ్గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా ఢీకొట్టిందని అధికారులు చెప్పారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నిన్న ప్రకాశం జిల్లాకు వచ్చిన మంత్రికి జిల్లా టీడీపీ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని తెలుపుతూ రాష్ట్రం అప్పుల్లో ఉంది. వీటన్నిటి మీద శ్వేతపత్రాలు త్వరలో విడుదల చేయబోతున్నాం. ఎన్నికల ప్రచారం మేము చెప్పినట్టుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి కంకణం పట్టడం, వాటన్నిటి పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. సచివాలయాలు, వార్డులు, వాలంటీర్లు ప్రకటించిన వెంటనే ప్రస్తుతం ఉన్న వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం. మేము ఇంటి వద్దనే 1వ తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సంపాదకులు తిరుమల రామచంద్ర జయంతి. అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లి గ్రామంలో జన్మించిన ఆయన మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. విద్యార్థి దశలోనే సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఆయన సాహితీ ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. హంపి నుంచి హరప్పా దాకా అనే రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1997 అక్టోబర్ 12వ తేదీన తిరుమల రామచంద్ర హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీంకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 21న రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మేయర్ల సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా మేయర్లు పాల్గొననున్నారు. భారత్ నుంచి 5 మేయర్లకు ఆహ్వానమందగా అందులో అనంతపురం మేయర్ ఒకరు. మిగిలిన వారిలో జైపూర్, క్యాలికట్, త్రిశూర్, నాగర్కోయల్ మేయర్లు ఉన్నారు. అనంతపురానికి రష్యాకు చారిత్రక సంబంధం ఉంది. 550 ఏళ్ల కిందట రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురాన్ని సందర్శించాడు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని అభయాంజనేయ స్వామిని నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజలు తమకు ఘన విజయాన్ని అందించారని, వారి అవసరాలకు అనుగుణంగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి. బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని సైనిక్ సమాన్ స్కీముగా మళ్లీ ప్రారంభించినట్లు ప్రచారమవుతున్న సమాచారం అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈరోజు ప్రపంచ ఎడారీకరణ, కరువు నివారణ అంశంపై అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంలో 5 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.